హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కాయిన్స్ అన్నీ నేను కలెక్ట్ చేస్తూ ఉంటాను. మా షాప్లో మొత్తం చుట్టూ కాయిన్స్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి. అవి చూసి వాళ్ళు తెచ్చి మా దగ్గర ఉన్నాయి అని అమ్మి వెళ్తూ ఉంటారు. ఆ అమ్మిన దాంట్లో ఒక కాయిన్ ఒకటి ₹1,00,000 కాయిన్ కూడా ఒక ఆవిడ తెచ్చి ఇచ్చింది. అది ఎంత కొనని కూడా చెప్తాను, ఆ కాయిన్ కూడా చూపిస్తాను. ఇగో ఈ కాయిన్లు ఒక్కొక్కటి వాల్యూ కడతాం. వీటిని వాల్యూ కడితే వీటి ఎంత వస్తాయంటే, ఈ కాయిన్ వచ్చి 400, ఇందాక ఫస్ట్ వెళ్ళిపోయింది 300. అలా చూసుకుంటూ వెళ్తే ఈ కాయిన్లన్నీ కలిపి 2 దఫాలకు తీసుకున్నాను. ఒకటేమో 1000 ఇచ్చాను, ఒకటికేమో 800 ఇచ్చాను. మొత్తం 1800 కొన్నాను. 1800 కొంటే వీటి వాల్యూ నాకు తెలిసి 17 నుంచి 18,000 విలువ చేస్తాయి అన్నమాట. ఇంకోటి గోల్డ్ కాయిన్ అన్నాను కదా, అది ఒక ఆమె తెచ్చి ఇచ్చింది. కరెక్ట్గా 5 గ్రాములు ఏముంది ఇదే కాయిన్. అది ఆ కాయిన్ దగ్గర నాకు తెలిసి ₹1,00,000 విలువ చేయొచ్చేమో నేను అనుకుంటున్నాను. అంత ఉండకపోవచ్చు కూడా. గోల్డ్ది కదా, రేర్ కాయిన్ అనమాట ఇది. ఈ కాయిన్లు సేకరిస్తాం కానీ లక్షల్లో వెళ్తాయంటే గోల్డ్ అతి రేర్ అయినవి మాత్రం వెళ్తాయి 1,00,000 లాగా. మిగిలినవన్నీ 1000, 2000, 3000, 4000 అంటే దాని ఏజ్ని బట్టి, ఇయర్ని బట్టి, ప్రింట్ అయిన ఏజ్ని బట్టి ఉంటాయి అన్నమాట. అంతే. కొంతమంది అంటారు లక్షల్లో వస్తాయి, 1000లో వస్తాయి అని అంటారు, కానీ అన్నీ ఫేకు, ఏమీ రావు. నెక్స్ట్ జనరేషన్ కోసం సేకరించాలంతే. ఇగో ఈ కాయిన్ కూడా రేర్ అయిన కాయినే. ఇటువంటివి 2 ఉన్నాయి. ఇలా చాలా సేకరించి అమ్మి వెళ్తూ ఉంటారు అనమాట. నేను కాయిన్ నా షాప్లో బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. ఎప్పుడన్నా నా షాప్ కూడా నెక్స్ట్ వీడియో పెడతాను, అప్పుడు చూద్దరు. కానీ నా షాప్లో చాలా కాయిన్స్ కానీ, నోట్లు కానీ, యాంటిక్స్ పీస్లు అటువంటివన్నీ సేకరిస్తుంటాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.